వర్ణింతును యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయమే పాటలు వినబడుతున్నాయని అనుకుంటున్నారా? కృపా వాగ్దానం కృపతో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని పలకరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న దేవుని మాటలు విని నమ్మి ఆ ప్రకారంగా జీవిస్తే దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేయునుగాక. ఇదిగో మన ముందున్న 115వ కీర్తన 12వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుచుతూ మనకు వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించాను. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించాను. పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించాను. మనం ఆరాధిస్తున్న దేవుడు మరవనివాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశీర్వదించేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పిన్నలు పెద్దలు ఎవరు భయభక్తులు కలిగి వారిని ఆశీర్వదిస్తాడు. ఇట్టి ఆశీర్వాదం నీకు కావాలి అంటే అమ్మ మాట హన్నా సమూయేలుతో చెబుతూ, బాబు దేవుడు మాట్లాడతాడో, దర్శనమిస్తాడో, దేవుడు నిన్ను గొప్పవాడినిగా చేస్తాడు అనే మాట నమ్మాడు. పిన్నలు పెద్దలు చెప్పే మాటలు భయభక్తులు కలిగి ఉన్నాడు సమూయేలు ప్రవక్తగా. సమూయేలు నోట్లో వచ్చిన మాటలు నెరవేర్చబడినవి. ఎందుకో తెలుసా? అమ్మ మాట ఆశీర్వాద మాట అన్నాడు. అంత గొప్పవాడు. ఈవేళ అమ్మ మాట వెనక నువ్వెక్కడున్నావు? జైల్లోనా? ఎక్కడా? చెప్పుకుంటాకి సిగ్గులు పడే స్థలంలోనా? లే, మరవని దేవుని పాదాల దగ్గర రా. నిన్ను క్షమించి కనికరించి నా దేవుడు నన్ను మర్చిపోలేదు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయనతో నువ్వు ఆనందిస్తే, ఆయనతో నువ్వు సంతోషిస్తే, ఆయన వైపే నువ్వు చూస్తూ ఉంటే నీ వైపు వంగి తొంగి చూసి నీ స్థితిని నీ పరిస్థితిని మార్చి సియోను నుండి యెహోవా మిమ్మలను ఆశీర్వదించునుగాక అనే మాట నెరవేరాలి అంటే ఓపికతో ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో గొప్పవారు సామాన్యులను దేవుడు ఆశీర్వదించాడు. ఎలా? షారేపతి గ్రామంలో విధవరాలు దైవజనులు చేర్చుకుని భయభక్తులు కలిగి ఉన్నాడు. యెహోవా మర్చిపోలేదు కాబట్టి ఆమెతో ఉన్న వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఒక ఆశీర్వాద జనముగా నీ కుటుంబం ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ బిడ్డలను ఆ మార్గంలో నడిపించు. సమూయేలు నడిచాడు, గొప్పవాడయ్యాడు. తిమోతి తన తల్లికి ఒక శ్రేష్టమైన ఉపదేశం చేసింది. పౌలును వెంబడించాడు. పౌలు లేనప్పుడు కూడా ఆ ఉపదేశ క్రమం వినట వల్ల అనేక మంది మార్పు చెంది మాసిదోనిక సంఘం తల ఎత్తుకునే సంఘంగా దేవుడు చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ కృపా వాగ్దానం వెంటనే మీ జీవితాల్లో ఈరోజు యెహోవా మమ్మల్ని మర్చిపోలేదనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న పెద్దలైనా పిన్నలైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ సమస్త సంపదని ఆశీర్వదిస్తాడు. నీ వ్యాపారాన్ని వృద్ధి కలిగిస్తాడు. అది 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా పట్టజాల విస్తారమైన ఒక వర్తకుని వలె ఒక ఉన్నతమైన వ్యాపారిగా దేవుడు చేసి గ్రామాల్లోంచి పట్టణాల్లోంచి ప్రపంచం అంతటిలో ఒక ఉన్నత వ్యాపారిగా చేస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆ ఆశీర్వాదం నువ్వు కావాలంటే ఆయనతో కొనియాడు. కృప చూపించి నీ సరిహద్దులు విశాలపరిచి నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం, నీ పిల్లలు, అటు వ్యాపార రంగం, ఇటు కుటుంబ వ్యవస్థను క్రమముగా వర్ధిల్లించి ఆకాశ నక్షత్రాల వలె మీకు ఆశీర్వాదకరంగా ఉంచి పోషించి నడిపించును గాక.
చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు. పాస్టర్ వర్గీస్ గారు, విజయవాడ. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సునార్ జోసెఫ్ గారు, కేరళ. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనలు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.